15-02 జోన్స్ వీధి, శాన్ ఫ్రాన్సిస్కో, మార్చి 7, 1900. ప్రియమైన జో, శ్రీమతి బుల్ ఉత్తరం వల్ల నువ్వు కేంబ్రిడ్జిలో ఉన్నావని తెలిసింది. కుమారి హెలెన్ వల్ల నేను పంపిన కథలు నీకు చేరలేదని తెలిసి విచారపడుతున్నాను. మార్గాట్ వద్ద ప్రతులు ఉన్నాయి, ఆమె ఇస్తుంది. నా ఆరోగ్యం అంతంత మాత్రమే. డబ్బు లేదు, కష్టమైన పని, ఫలితం శూన్యం. లాస్ ఏంజల్స్లో కన్నా ఎక్కువ కష్టం. ఉపన్యాసాలు ఉచితమైతే గుంపులు గుంపులుగా వస్తారు. డబ్బు ఇవ్వవలసి వస్తే రారు, అంతంత మాత్రమే. నాకు మళ్ళా కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉంది, చాలా బాధపడుతున్నాను. ప్రతి రాత్రి ప్రసంగించడమే దానికి కారణమని తలుస్తున్నాను. న్యూయార్క్ పోవడానికి సరిపోయే ఖర్చులు సంపాదించడానికి ఓక్లాండ్లో కొంత పని చేస్తానని ఆశిస్తున్నాను. ఇండియా పోవడానికి ప్రయాణ ఖర్చులకై న్యూయార్క్లో పనిచేస్తాను. లండన్లో కొన్ని నెలలు ఉండడానికి బసకు సరిపడే పైకాన్ని ఇక్కడ సంపాదించగలిగితే లండన్ పోతాను. మన జనరల్ చిరునామాను నాకు పంపగలవా? ఇప్పుడు పేరు కూడా మనస్సు నుండి జారిపోతోంది. ఇక సెలవు. నిన్ను ప్యారిస్లో కలిస్తే కలుస్తాను, కలవకపోయినా పోవచ్చు. భగవంతుడు నిన్ను ఆశీర్వదించుగాక. నా అర్హతను మించి నువ్వు నాకు సాయం చేశావు. అనంత ప్రేమ కృతజ్ఞతలతో, మీ వివేకానంద. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం.